ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి నడుం బిగించారు. కొమరోలు మండలం రాజుపాలె గ్రామంలోని దశబంధం చెరువును ఆయన సందర్శించారు. ఇక నియోజకవర్గంలోని 175 చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని అంటున్న ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డితో మా ఏఎన్ఎన్ ప్రతినిధి తోట మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. మార్కాపురం జిల్లాలో అభివృద్ధి పనులు చాలా వేగంగా జరగబోతున్నాయి. అలాగే కొమరోలు మండలం రాజుపాలెం పంచాయతీలోని దశబంధం చెరువును పునరుద్ధరించేందుకు మనతో పాటు గిద్దలూరు శాసనసభ్యులు ముతుముల అశోక్ రెడ్డి అన్న గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ చెరువు మరమ్మతులు స్థానిక రైతులకు ఎంత లాభం చేకూరుతుందని చెప్పేసి తమరు ఈ చెరువును మరమ్మతు చేపట్టడం ద్వారా రైతులకు ఇక్కడ పూర్తిగా కారణం ఏంటంటే ఉన్న వర్షాలలో కూడా చెరువు నిండింది, భూములు లీకేజ్ లేకపోతే ఫీడర్ ఛానల్స్ కానీ సప్లై ఛానల్స్ వీటి ద్వారా ఫీడర్ ఛానల్ ద్వారా వాటర్ రాబట్టే చెరువు నిండింది. కానీ సప్లై ఛానల్స్ ప్రాపర్గా లేకపోవడం వలన ఈ యొక్క చెరువు కింద ఉండబడినటువంటి ఏదైతే ఆయకట్టు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచలేదు, పూర్తి స్థాయిలో పంటను వేయలేదు. ఇప్పుడు జలహారతి అనేటువంటి కార్యక్రమం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉండబడినటువంటి చెరువులన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్ వారు ఈరోజు నియోజకవర్గంలో ఉండబడినటువంటి ప్రతి చెరువు యొక్క మరమ్మతులు చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా నేను ఒక 2-3 రోజుల క్రితం రాజుపాలెం గ్రామానికి రావడం, ఈ గ్రామంలో ఉండబడినటువంటి ప్రజలు కానీ నాయకులు కానీ ఈ చెరువుకు ఉన్నటువంటి సమస్యలు తెలియజెప్పిన వెంటనే ఈరోజు ఈ చెరువు దగ్గర నేను వచ్చి విజిట్ చేసి అధికారులతో పాటు ఏ సమస్యలు ఉన్నాయో గుర్తించి ఆ సమస్యలు అన్నిటినీ కూడా ప్రభుత్వం ద్వారా నిధులు తెప్పించి రేపు బాబో వర్షాకాలం నాటికి ఈ రిపేర్స్ అన్ని కంప్లీట్ చేసి తద్వారా ఈ చెరువు కింద ఉండబడినటువంటి ఆయకట్టుదారులు పూర్తిగా ఈ చెరువు నీరును ఉపయోగించుకునేలా చేయడం జరుగుతుంది. సార్ అలాగే సార్, ఇప్పుడు ప్రస్తుతం సార్ మీరు ఉన్నటువంటి ఈ యొక్క నియోజకవర్గానికి మొత్తం సంబంధించి ఈ మరమ్మతుల మొత్తం మీద ఎంతవరకు మీరు అభివృద్ధి పనులకు సంబంధించి ఈ యొక్క నిధులు తేవాలనుకుంటున్నారు సార్? ఈరోజు నియోజకవర్గంలో దాదాపు 170 చెరువులు ఉన్నాయండి ఇక్కడ నియోజకవర్గంలో మొత్తము. ఈ 170 చెరువులకు సంబంధించి ఇటు ఇరిగేషన్ డిఈ గారు వాళ్ళ అధికార యంత్రాంగం, రెండవ వైపు ఎంపీడీఓస్ అలాగే ఏపీఓస్ అందరూ కలిసి ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రాం అంతా కలిపి చేస్తున్నారు. కాబట్టి 70 కోట్ల రూపాయల అంచనాలు వేయడం కూడా జరిగింది. 70 కోట్ల రూపాయల అంచనాలు వేసిన తర్వాత ఏదైతే కరెక్ట్గా వాళ్ళు ఇచ్చేటువంటి శాంక్షన్స్ మేరకు ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. తద్వారా నియోజకవర్గంలో వాటర్ని స్టోర్ చేసుకోవడము, వాటర్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయడం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయకట్టుదారులకు నీరు అందించి తద్వారా రైతులు ఉపయోగపడేలాగా చేయడమే మన యొక్క ప్రభుత్వ ఉద్దేశం. అలాగే సార్, ఈ యొక్క ఇతరుల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు ఏమన్నా వచ్చేటటువంటి ఇది ఏమన్నా ఉంది? ఒకటి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టును చాలా వేగవంతంగా చేయించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలోనే వెలుగొండ ప్రాజెక్టు నీరు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా గిద్దలూరు నియోజకవర్గంలో 60,000 ఎకరాలకి సాగునీరు రాబోతారు. మా ప్రాంతానికి జీవనాధారం, మా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే వెలుగొండ ప్రాజెక్టు ద్వారానే సాధ్యం. అది మనకి ఇవ్వబోతున్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గుండమోటు ప్రాజెక్టు కానివ్వండి, అలాగే రామన్న కథకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసేదానికి కానివ్వండి ఆ రోజు నేను చర్యలు తీసుకోవడం జరిగింది. దాని మూలాన ఇక్కడ ఈరోజు అక్కడ వాటర్ స్టోరేజ్ చేయగలుగుతున్నాం. తద్వారా ఆ ప్రాంతంలో మొత్తము భూగర్భ జలాల పెంపుదల ద్వారా రైతాంగానికి చాలా మేలుగా జరగడం జరుగుతుంది. ఏది ఏమైనా ఒకటి మా లక్ష్యం, మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం. ఈరోజు శాసనసభ్యుడిగా నేను కూడా ముందుకు పోతున్నది ఏంటంటే మా ప్రాంతం అనేటువంటిది వర్షాధార ప్రాంతం, వర్షాధారంతో పంటలు వేస్తుంది. రెండవ కార్యక్రమం తద్వారా వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకున్నట్లయితే ఎక్కువ ఆయకట్టుదారులకు కానీ లేదంటే ఎక్కువ నీటి పారకం జరిగించడం ద్వారా కానివ్వండి ఈ ప్రాంత రైతాంగానికి మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి ముందుకు వెళ్ళడం
అలాగే సార్ చిన్న సమస్య సార్ ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా ఈ పొగాకు వేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఆ పొగాకు రైతులకి తమరు ఏమైనా సాయం చేయగలరా అని చెప్పేసి నేను మీద కిందటి సంవత్సరం నల్లబర్లి ఆపరేషన్ నల్లబర్లి పొగాకు వేసినటువంటి రైతాంగానికి వారికి కొనుగోలు జరగడం లేదనంటే నేను గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి వారి ఇక్కడ వేసినటువంటి పంటను కొనుగోలు చేయించడం కూడా జరిగింది. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పొగాకు అనేటువంటిది వేయడం వచ్చేంత వరకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయడం జరిగింది. కానీ క్రిందటి సంవత్సరం 270 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించి పొగాకు వేసే రైతులు నష్టపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయడం. అయితే ప్రభుత్వం కొంచెం సూచనలు కూడా చేసింది, డిమాండ్ లేనప్పుడు మనం పొగాకును తగ్గించాలి. అయితే రైతులు ఏం చేశారంటే మరలా కొంటారేమో ఉద్దేశంతో చేశారు. రైతుల కోసం ప్రభుత్వం ఎంతవరకైనా ముందుకు పోతుంది కాబట్టి మరలా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోతాం. రైతులకు మేలు చేసే విషయాల పరంగా ఎంతవరకైనా పోయి వారి పక్షాన్ని నిలబడి వారికి మేలు జరిగేలాగా చేస్తానని తెలియజేస్తాను. అలాగే పొగాకు రైతులకు కూడా తగిన న్యాయం చేస్తాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడం. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున రాజుపాలెం.